హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ హబ్. ఈ వీడియోలో మనం ప్రపంచంలో చాలా మంది యూజ్ చేసే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూసుకుంటాం. అదే ఆండ్రాయిడ్. అసలు ఈ ఆండ్రాయిడ్ ఎలా తయారైంది? దీన్ని ఎవరు కనిపెట్టారు? అండ్ గూగుల్ ఆండ్రాయిడ్‌ని కొనుక్కునిందా? గూగుల్ ఆండ్రాయిడ్‌ని సొంతంగా తయారు చేసిందా? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో, ఈ వీడియో మీకు ఎంత మాత్రం యూజ్ అయినా ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మన వీడియోలోకొస్తే ఆండ్రాయిడ్ అనేది 2003లో ఆండ్రాయిడ్ ఐఎన్‌సి అనే పేరుతో స్టార్ట్ చేయబడింది. దీనిని యాండీ రూబిన్ అనే ఆయన కెమెరా సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయడానికి స్టార్ట్ చేశాడు. అండ్ 2 ఇయర్స్ లాసెస్‌లో నడిచింది. ఆ తర్వాత 2005లో గూగుల్ అనేది ఆండ్రాయిడ్‌ని బై చేయడం అయితే జరిగిందనమాట. సో, గూగుల్ ఆండ్రాయిడ్‌ని మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ 2008లో ఫస్ట్ ఆండ్రాయిడ్ టచ్ ఫోన్ అయితే రావడం జరిగింది. సో, మొబైల్ G1 ఈ పేరుతో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది టచ్ స్క్రీన్ అండ్ ఫిజికల్ కీబోర్డ్‌తో రావడం అయితే జరిగింది. ఆ తర్వాత అప్‌డేట్స్‌లో ఆండ్రాయిడ్ కప్ కేక్, డోనట్, కిట్ క్యాట్, ఓరియో ఇలాంటి పేర్లతో అయితే డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ కొత్త ఫీచర్స్, కొత్త కొత్త అప్‌డేట్స్ అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ కూడా తీసుకొని రావడం అయితే జరిగిందనమాట. సో, ఈరోజు మనం వాడే ఆండ్రాయిడ్ 2008 నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. అండ్ సామ్‌సంగ్, షియోమి, వన్‌ప్లస్ ఇలాంటి ఎన్నో కంపెనీలకైతే ఆండ్రాయిడ్ అనేది బేస్‌లా నిలిచిందనమాట. సో, ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని సొంత యూఐని అయితే క్రియేట్ చేసుకోవడం జరిగింది. అండ్ 2003లో ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయిన ఈ ఆండ్రాయిడ్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా అయితే రన్ అవుతుందనమాట. సో, ఈ వీడియోని మీరు ఇక్కడి దాకా చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంత మాత్రం యూజ్ అయినా ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.